ఈ మధ్య స్టార్ హీరోల సినిమాలన్నీ కూడా ఒక మోస్తారు బడ్జెట్ దాటితే చాలు రెండు భాగాలుగా రిలీజ్ చేస్తున్నారు. అదేంటి బడ్జెట్ దాటితే రెండు భాగాలేంటి అనుకోవచ్చు. ఇది ఆడియన్స్ వర్షంలో వినిపిస్తున్న మాట. కానీ మన మేకర్స్ చెప్పాలనుకుంటున్న కథ పెద్దది అవుతుంది. ఒక సినిమాగా చెప్పడం కష్టం కాబట్టి రెండు భాగాలుగా చేస్తున్నామని అంటారు. బాహుబలితో మొదలైన ఈ పందా రాబోతున్న దేవరాకు కొనసాగుతోంది. కొరటాల శివ డైరెక్షన్లో దేవరా ప్రకటన వచ్చాక ముందు సినిమాను ఒక ప్రాజెక్టుగానే తిద్దామని అనుకున్నాడు. కానీ క్యారెక్టర్స్ బాగా రావడంతో సినిమాను రెండు భాగాలని అనౌన్స్ చేశారు. ఇదే విషయంపై ఎన్టీఆర్ కూడా తన స్పందన తెలియజేశారు. రీసెంట్గా జరిగిన ఇంటర్వ్యూలో కొరటాల శివ రాసిన కథ చాలా పెద్దది. క్యారెక్టర్స్ ఎక్కడ ఎండ్ అవ్వట్లేదు. అయితే ఆయనకు ప్రోత్సాహం అందిస్తూ క్యారెక్టర్స్ డెవలప్ చేయాలని చెప్పానని, సినిమా ముందు ఒక భాగంలోనే చేయాలని అనుకున్నా క్యారెక్టర్స్ బాగా కుదరటం వల్ల రెండు పార్టులుగా రిలీజ్ చేస్తున్నామని అన్నారు తారక్. సినిమాలో సైఫ్ అలీ ఖాన్ పాత్ర చూసి తాను సర్ప్రైజ్ అయ్యానని అన్నారు. సినిమా ఫస్ట్ పార్ట్కే 5 గంటల రష్ వచ్చింది. సినిమా సెకండ్ పార్ట్కి సంబంధించిన సీన్స్ కూడా కొన్ని షూట్ చేశామని అన్నారు తారక్. సో బలమైన కథ, బలమైన పాత్రల వల్లే దేవరా రెండు భాగాలుగా చేస్తున్నామని ఎన్టీఆర్ చెప్పారు. కొరటాల శివ దేవరా కోసం తన ఫస్ట్ ఎఫర్ట్ పెట్టారని చెప్పిన తారక్ సినిమా కోసం ఆయన పడిన కష్టం చాలా గొప్పదని అన్నారు. మరో 2 రోజుల్లో దేవరా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ సినిమాపై అభిమానులు అంచనాలు తారాస్థాయిలో ఉన్నాయి. ఎన్టీఆర్, జాన్వీ కపూర్, సైఫ్ అలీ ఖాన్ నటించిన దేవరా సినిమాకు అనిరుద్ రవిచంద్రన్ అద్భుతమైన మ్యూజిక్ అందించారు. ఇప్పటికే అడ్వాన్స్ బుకింగ్స్తో అదరగొట్టేస్తున్న దేవరా ఫస్ట్ డే భారీ వసూళ్లను రాబట్టేలా ఉంది. ఓవర్సీస్లో దేవరా రికార్డుల మోత మోగిస్తుంది. ప్రీ సేల్స్తోనే అక్కడ సెన్సేషనల్ అనిపించుకుంటుంది.